ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన మీకు యేసుక్రీస్తు ప్రభు నామములో శుభములు. ప్రియులారా, మీరు క్షేమమే కదూ? మీరు క్షేమంగా ఉండాలని, దినదినము వర్ధిల్లుతూ ఉండాలని మీకోసం అనుదినం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ హోప్ ఫర్ టుడే సందేశాల ద్వారా కూడా మీరు పురికొల్పును, ప్రోత్సాహాన్ని పొందుకోవాలని ప్రార్థన నిండిన హృదయాలతో ఈ సందేశాలు మీకు అందిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ హోప్ ఫర్ టుడే సందేశంలోనికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు కీర్తనల గ్రంథం నుండి 56వ కీర్తన 8వ వచనాన్ని మేము ముందు ఉంచుతున్నాను. 56వ కీర్తన 8వ వచనం. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. ప్రియులారా, ఈ మాటలు దావీదు రచించిన కీర్తనలోనివి. దావీదు చాలా దుర్భరమైన కష్టంలో ఉన్నప్పుడు రచించిన కీర్తన ఈ కీర్తన. దావీదును చంపాలని సౌలు రాజు తరుముతూ ఉన్నాడు. సౌలుకు దొరకకుండా దావీదు పారిపోతూ ఉన్నాడు. ఒక దినం 2 దినాలు కాదు, సంవత్సరాల తరబడి సౌలు తరుముతూనే ఉన్నాడు, దావీదు పారిపోతూనే ఉన్నాడు. ఆ సందర్భంలో ఒకానొక సమయంలో దావీదు తనను తాను దాచుకోవడానికి ఫిలిష్తీ దేశంలో గాతు అనే ప్రాంతానికి రాజైన ఆకీషు దగ్గరికి చేరాడు. ఆకీషు దగ్గర ఉన్న సేవకులు ఆకీష్తో చెప్పారు, ఇతడు మన ఫిలిష్తీయుడైన గొల్యాతును చంపినవాడు కదా. ఆ దేశంలో స్త్రీలు ఇతనును కొనియాడి సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది హతం చేశారని పాడినది ఇతని కోసమే కదా. ఇలాంటి వానికి నీవు ఆశ్రయం ఇస్తావా అని ఆకీషుతో మాట్లాడినప్పుడు ఆకీషుకు భయపడ్డాడు దావీదు. ఒక ప్రక్క తమ ఇశ్రాయేలు దేశపు రాజైన సౌలు తరుముతున్నాడు, మరొక ప్రక్క ఆకీషు సమక్షంలోనే ఉండి ఆకీషు ఏం చేస్తాడనే భయంతో ఉన్నాడు. అలాంటి సందర్భంలో దావీదు తనను తానే పిచ్చివానిగా ప్రదర్శించుకుని ఆ సమయంలో మాట్లాడుతున్న మాటలు ఇవి, ఆ సమయంలో రచించిన కీర్తన ఇది. నా సంచారములు నీకు తెలిసే ఉన్నవి అంటే నేను తిరిగే తిరుగుడు లేక నేను పారిపోతున్న స్థితి, నేను ఎక్కడెక్కడికి వెళుతున్నానో ఆ స్థితిగతులన్నీ నీకు తెలిసే ఉన్నావు ప్రభువా. దావీదు కన్నీళ్లు దేవుని బుడ్డిలో ఉన్నవేని, అవి నీ కవిలలో లేక నీ దగ్గర ఉన్న గ్రంథంలో కనబడును కదా అని దావీదుకు తెలుసు. దావీదును దేవుడు ఎంతగా లక్ష్య పెడతాడో. ప్రియులారా, మన దుర్భరమైన పరిస్థితులలో మనకు వేదన చాలా దుర్భరమైంది అయి ఉండొచ్చు, మన కష్టం చాలా దుర్భరమైంది అయి ఉండొచ్చు, లేక మన కష్టాన్ని ఎవరూ తీర్చలేరు అనుకున్నది అయి ఉండొచ్చు. అలాంటి స్థితిగతులలో దావీదు మాటలు చాలా ఆదరణ ఇచ్చే మాటలు. ఆ మాటలలో మనం అర్థం చేసుకునేది నీవు దేవునికి ఎంత ప్రాముఖ్యమో ఆ మాటల్లో అర్థమవుతుంది. నా సంచారములు అంటే నేను ఇలా పారిపోతూ ఉండడం, నేను ఇలా తిరుగులాడుతూ ఉండడం, ఇదంతా నీ వెరుగుదు ప్రభువా. నా కన్నీళ్ళు నీ బొడ్డిలో ఉన్నవి అంటే నేను కన్నీరు కార్చడం నీ వెరుగుదువు. నా కన్నీళ్ళు నీ పుస్తకంలో రాయబడి ఉన్నవి. ఎంతగా దేవుడు పట్టించుకుంటాడో మన వేదనను, మన దుర్భరమైన స్థితిగతులను దేవుడు ఎంతగా పట్టించుకుంటాడో, ఎంతగా లక్ష్య పెడతాడో దావీదు మాట్లాడుతున్నాడు. ఇదేనాన్ని నీ కష్టం ఏదైనా అయి ఉండొచ్చు, వేదన ఏదైనా అయి ఉండొచ్చు, ఒకవేళ కుటుంబంలో సమాధానం లేని స్థితి వలన వేదన అయి ఉండొచ్చు, బిడ్డల జీవితాలు ఇంకా స్థిరపడలేదని వేదన అయి ఉండొచ్చు, లేక అనారోగ్య సంబంధమైన పరిస్థితుల్లో వేదన అయి ఉండొచ్చు, లేక ఆర్థిక పరిస్థితులు బాగుండక వేదన అయి ఉండొచ్చు, అప్పుల్లో చిక్కుకుని ఉన్నావేమో, అప్పుల్లో చిక్కుకుని అప్పులు తీర్చలేని వేదన ఒకటైతే, తెలిసిన వారికి సహాయముగా అప్పులిచ్చి తిరిగి ఆ బాకీలు
రాబట్టలేక వేదన పొందుతున్నవారు, అలాంటి స్థితిగతులు, ఎన్నెన్నో వేదనలు. ఈ దినాన్ని నీ వేదన ఏదైనప్పటికీ ఆ వేదనలో దేవుడు నిన్ను లక్ష్య పెడుతున్నాడు. నీ కన్నీళ్ళు, నీవే కన్నీరు కారుస్తున్నావు, ఆ కన్నీళ్ళు ఆయన లక్ష్య పెడుతున్నాడు. నీ కన్నీళ్ళు ఆయన చూస్తున్నాడు. నీ కన్నీళ్ళు ఆయన బుద్ధిలో ఉన్నవి అని దావీదు అంటున్నాడు. అలాగే నీ కన్నీళ్ళు ఆయన పుస్తకంలో రాయబడి ఉన్నవి. ఈ దినాన్ని నీ దుర్భరమైన స్థితిగతులు నీకు మాత్రమే కాదు, ఆయనకు తెలుసు. ఆయన పట్టించుకుంటాడు. ఆయన తప్పక ఆ కన్నీళ్ల నుంచి విడుదల దయచేస్తాడనే నమ్మకాన్ని కూడా ఆ కీర్తనలో దావీదు వ్యక్తపరిచాడు. చాలా భయంతో ఉన్నాడు, కానీ మరొక ప్రక్క నీవు నాకున్నావు, నేను భయపడను ప్రభువా అంటున్నాడు. ఆ కీర్తన అంతా చదివినట్లయితే అంత వేదనలో, అంత భయంలో దావీదు ఎంత ధైర్యపడుతున్నాడో. ఎందుకు అంటే దేవుని సన్నిధిని బట్టి, ఎందుకంటే దేవుడు దావీదును పట్టించుకుంటున్న స్థితిని బట్టి. ఈ దినాన్ని నీవే వేదనలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, ఏ దుర్భరమైన స్థితిగతుల్లో ఉన్నా, నీవు కన్నీటి పర్యంతం అయిపోతున్నప్పటికీ కూడా అలాంటి స్థితిలో నీవు గుర్తెరగవలసింది ఏమిటంటే దేవుడు నిన్ను చూస్తున్నాడు, నీ కన్నీళ్లు చూస్తున్నాడు, నీ పరిస్థితులు ఆయన ఎరుగును. ఇశ్రాయేలు ప్రజల గురించి ఒక మాట ఉంటుంది. యెషయా భక్తుడు అంటే వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను అని. నువ్వు బాధపడుతుంటే ఆయన పట్టించుకోకుండా ఉండేవాడు కాదు, నీ బాధలో ఆయన కూడా బాధపడతాడు. మరియ మార్తలు లాజరు చనిపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభువును ఆ గ్రామానికి రప్పించుకున్నారు. అక్కడ మరియ ఏడుస్తుంది, మార్త ఏడుస్తుంది. ఆ సమయంలో లాజరు తిరిగి లేస్తాడని యేసుక్రీస్తు ప్రభువుకు తెలిసినప్పటికీ కూడా వారి వేదనలో ఆయన పాలు పంచుకున్నాడు. యేసు కన్నీళ్లు విడిచెను అనే మాట అక్కడ ఉంది. నువ్వు కన్నీళ్లు విడుస్తున్నావా? ఆయన కూడా కన్నీళ్లు విడుస్తాడు. నీతో పాటు వేదనలో భాగం పంచుకుంటాడు. అంత మాత్రమే కాదు, ఆ వేదన నుండి, ఆ కన్నీళ్ళ నుంచి నీకు విడుదలనిస్తాడు. అలాంటి పురికొల్పును దావీదు ఆ కీర్తనలో వ్యక్తపరుస్తున్నాడు. ఈ దినాన్ని నీ వేదన ఏదైనప్పటికీ, నీ కన్నీళ్ళు ఏవైనప్పటికీ, నీ భయం ఏదైనప్పటికీ, ప్రభువా నీవు నాకున్నావు, నీ సన్నిధి నాతో ఉంది, నేను ధైర్యంగా ఉంటాను, ఈ వేదన నుంచి, కన్నీళ్ళ నుంచి తప్పక విడుదల దయచేస్తామనే విశ్వాసాన్ని నేను కలిగి ఉన్నాను ప్రభువా అని దేవుని మీద ఆధారపడు. తప్పక ఆ కన్నీళ్ల స్థితి నుండి, ఆ దుర్భరమైన పరిస్థితి నుంచి దేవుడు నీకు విడుదలనిస్తాడు. ఇది నా మాట కాదు, దేవుని వాక్యం నుంచి నేను మీకు తెలియచేస్తున్న మాట. దేవుడు నీ కన్నీళ్ల నుంచి విడుదలనిచ్చి, నీ దుర్భరమైన పరిస్థితుల నుంచి విడుదలనిచ్చి, నీ అనారోగ్య పరిస్థితుల నుంచి విడుదలనిచ్చి, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదలనిచ్చి ఆదుకొని నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియుడమైన మా తండ్రి, కృప కలిగిన మా దేవా, ఈ మాటలు మాకు వినిపింపచేసినందుకు మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన పురికొల్పుని బట్టి, ప్రోత్సాహాన్ని బట్టి, అభయ హస్తాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సమయంలో ఈ మాటలు విన్న వారిలో ఏ వేదన ఉన్నా, ఎలాంటి కన్నీటి స్థితి ఉన్నా, ఆ పరిస్థితుల నుంచి విడుదల దయచేయగలిగే దేవుడు నీవు ఉన్నావు ప్రభువా. నీవు లక్ష్య పెట్టే దేవుడవు, ఆ పరిస్థితులను పట్టించుకునే దేవుడవు, వాటి నుంచి విడుదలనిచ్చే దేవుడవని నమ్మి నీ మీద ఆధారపడి బ్రతకగలిగే స్థితి ఈ మాటలు విన్న అందరికీ దయచేసి ఆశీర్వదించమని, వారి కుటుంబాల్లోనూ వారి వ్యక్తిగత జీవితాల్లోనూ గొప్ప కార్యాలు జరిగించమని, వారి అవసరతల్లోనూ వారి ప్రయత్నాల్లోనూ సఫలత దయచేసి అవసరతలు తీర్చమని ప్రార్థన చేస్తూ, ప్రభు నీ గొప్ప ఆశీర్వాద స్థితి ఆ కుటుంబాల్లోనూ ఆ వ్యక్తిగత జీవితాల్లోనూ దయచేయమని ప్రార్థన చేస్తూ, విన్నవారిని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామమున అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ గ్రేట్ డే.